ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని, రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. చేతులంపైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదము క్రీస్తునాథుని. హల్లెలూయా 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 హల్లెలూయా. రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. వ్యాధులం బాధలం జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులం బాధలం జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు మీకే కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు మీకే కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు మీకే కలుగును గాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనమందరం కూడా ఇదిగో దివ్య సప్రసాదనాథుని యందు గుమికూడి ఆ ప్రభువుని యొక్క సాన్నిధ్యంలో మనమందరం కూడా మోకరించి ఉండటం అనేది ఎంతో ధన్యమైనది, ఎంతో శ్రేయస్కరము. అలనాడు మార్తమ్మ మరియమ్మ ఇంటిలోకి ప్రభు వెళ్ళినప్పుడు ఇదిగో మరియ ఉత్తమమైనది అనుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని ప్రభువు ఆమెను ప్రశంసించడం మనం చూస్తున్నాము. ఉత్తమమైన పని ప్రభు చెంత కూర్చోవటం, ప్రభు మాటలను జాగ్రత్తగా ఆలకించటం. ఈరోజు మనమందరం కూడా క్రీస్తు ప్రభువు
లోకానికి వెలుగై ఉన్నాడు అని మనమందరం కూడా చాటి చెప్తున్నాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనంలో లోకమునకు వెలుగును నేనే అని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నన్ను అనుసరించువాడు అంధకారమును నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభు వాక్యం మనందరికీ కూడా స్పష్టం చేస్తుంది. ఈ సమయంలో మనమందరం కూడా ఇదిగో మన మధ్యలో ఆ జీవపు వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువు వెంచేసి వస్తుండగా ఆ ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువు మన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు వందనాలు చెల్లిద్దాం. ఇదిగో ప్రభువా, ఎంతోమందిని మీరు కంటికి రెప్పలా మమ్మల్ని కాచి కాపాడుతున్నారు. ఉదయం లేచినండి సాయంత్రం పడుకునేంత వరకు కూడా మా ముందే ఎంతోమంది మరణించటం అయితేనేమి, ఎంతోమంది జబ్బు చేయడం అయితేనేమి, ఈరోజు కనిపించినటువంటి వ్యక్తి మరుసటి రోజులకి కనుమరుగైపోతున్నాడు ప్రభువా. కానీ నీ రెక్కల మాటలో మమ్మల్ని కాచి కాపాడినందులకు మీకు వేలాది స్తోత్రములని ఆ ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఆ వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువు మనందరికీ హృదయంలోకి రావాలని చెప్పేసి ఆ ప్రభువుని మనమందరం కూడా ఒక భజన గీతం ద్వారా ఆ ప్రభువుని అందరం కూడా మన హృదయంలోకి ఆహ్వానిస్తూ ఆ ప్రభువుని స్తుతిస్తూ మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా, నాలో నీ ప్రేమేమి చరణాలపై దేవా, నాలో నీ ప్రేమేమి చరణాలపై దేవా, నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా, తనువు మనసే నీకోసమే దేవా, తనువు మనసే నీకోసమే దేవా, నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా, నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా. కూడా కూర్చొని ఆ వెలుగైనటువంటి క్రీస్తు ప్రభు మనందరి హృదయంలోకి ఈ సమయంలో రాబోతుండగా, ప్రభువా, మీ వాక్యము నా పాదములకు దీపము అని కీర్తనాకారుడు పలుకుచున్నాడు, నా త్రోవకు వెలుగంటున్నాడు. అదే మాటని ఈరోజు మనమందరం కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్యము మనందరి జీవితాల్లో అది మార్గాన్ని చూపించేదిగా, వెలుగును చూపించేదిగా, మన జీవితాలను మార్చేదిగా ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనందరికి కూడా ప్రభువు మనకి సన్మార్గంలో నడిపిస్తూ పోతున్నాడు. ఈ వాక్యం ద్వారా మనమందరం కూడా ఆ ప్రభువుని వాక్యాన్ని కొద్దిసేపు ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం.
మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపైన కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు గాని కొంచెము కింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు నీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. క్రీస్తునందు మికిలిగా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు వాక్యంలో మనకందరికి చెప్తున్నట్టుగా, ఇదిగో నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను అనుసరించేటువంటి వారు అంధకారమున నడవక వాళ్ళు జీవపు వెలుగును పొందుతారంటున్నాడు. ఇదిగో ప్రభువు వెలుగును కలిగి ఉండట్లేదు, ప్రభువే వెలుగై ఉన్నాడు. మనం చాలాసార్లు ఇదిగో నా దగ్గర వెలుగుంది, మీరు నా వెలుగు దగ్గరికి రండి, నేను మీ అందరికి కూడా వెలుగునిస్తానని చెప్పట్లేదు ప్రభు. ప్రభు ఏమంటున్నాడంటే, నేనే లోకానికి వెలుగై ఉన్నాను. నీ జీవితం కూడా ఆ వెలుగులో ఉండాలి అంటే నీవు నా దగ్గరికి రావాలి. నీ జీవితంలో ఉన్నటువంటి అంధకారము, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధి బాధలు, లేదా అనేకమైనటువంటి విధముగా గర్వంతో, ధనంతో, వ్యామోహంతో, పదవితో, అధికారంతో మనము దేవునికి దూరం అయిపోతున్నాము. ఈరోజు ప్రభు అంటున్నాడు, వాటినన్నిటిని కూడా నువ్వు ప్రక్కన పెట్టి నీవు నా చెంతకు రా, నేను నిన్ను వెలుగులో నడిపిస్తాను, నేను నిన్ను అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచుతానని చెప్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అంతేకాదు ప్రభు అంటున్నాడు, ఈనాడు మత్తయి శుభవార్తలో ప్రభువు వెలుగై ఉన్నానని యోహాను శుభవార్తలో చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మత్తయి శుభవార్తలో 14వ అధ్యాయంలో, ఇదిగో ఆ క్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా లోకానికి వెలుగైనటువంటి బిడ్డలుగా జీవించబోతున్నారు అంటున్నాడు. అందుకే మత్తయి శుభవార్తలో 14వ వచనంలో అక్కడ చూస్తాం, 5వ అధ్యాయంలో 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇందాక మాటలో క్రీస్తు ప్రభు లోకానికి వెలుగై ఉన్నారనేటువంటి సత్యాన్ని మనం విన్నాం. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తామో అదే క్రీస్తు భగవానుడు ఈరోజు ఆ వెలుగును మనందరికి ఇచ్చి మనల్ని లోకానికి వెలుగుగా ఉండాలంటున్నాడు. క్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే క్షమించేటువంటి దేవుడుగా ఉన్నాడో, ఏ విధముగా అయితే ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నాడో, ఏ విధముగా అయితే దేవుడు అందరినీ కూడా అడగకుండానే సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడో, ఆ విధముగా ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ఆ విధముగా క్షమించేటువంటి మనిషిగా, మంచిగా ప్రభు ఏ విధమైనటువంటి ఆ మంచి లక్షణాలను కలిగి ఉన్నాడో అలాంటి సుగుణాలతో ఈరోజు నిన్ను నన్ను మనందరినీ ఉండమంటున్నాడు. అందుకే దీపము వెలిగించిన తర్వాత అది ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలి. అది ఎందుకంటే అందరికి కూడా వెలుగును పొందుకునే విధముగా ఆ వెలుగును ఒక ఉన్నతమైనటువంటి ప్లేస్లో పెడతారు. ఆ విధంగానే క్రీస్తు ప్రభువును నువ్వు స్వీకరించిన తర్వాత ఎక్కడో దాగుండి ఎక్కడో నువ్వు అణిగిమణిగి ఉండడం కాదు. ఆ క్రీస్తు ప్రభు నీలోకి వేం చేసి వచ్చినప్పుడు నీవు ప్రపంచానికి నువ్వు ఎరుకుపరుచుకోవాలి. క్రీస్తు ప్రభుని నువ్వు అందరికి కూడా చాటి చెప్పాలి. అదే ప్రభు ఈరోజు ఈనాటి సువిశేషపట్నం ద్వారా ప్రభు మనందరికి కూడా చెబుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు అంటున్నాడు ఈనాటి మత్తయి శుభవార్త 1 యోహాను 1:5 వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, చీకటి దానిని గ్రహించలేదు అంటున్నాడు. అంటే ఈ క్రీస్తు ప్రభు అయినటువంటి వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంటే పాపుల మధ్యకు ఆయన వేం చేసి వస్తున్నాడు. ఎవరైతే ప్రభువుని అర్థం చేసుకోలేకున్నారో, ఎవరైతే ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారో, జక్కయ్యను మనం చూస్తే జక్కయ్యకు తరగనంత డబ్బు ఉంది, తరగనంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆయన ఏమనుకున్నాడంటే డబ్బు ఉంటే అందరూ నాకు గౌరవిస్తారు, నాకు విలువ ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఆ డబ్బు
ఆ వ్యక్తికి గౌరవాన్ని కొని తెచ్చి పెట్టలేదు. అందుకే ఎప్పుడైతే ప్రభువు ఆ అంధకారంలో ఉన్నటువంటి ఆ జక్కయ్య ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇదిగో నా ఆస్తిలో సగభాగాన్ని నేను పేదలకు ఇస్తాను, నా ఆస్తిలో సగభాగాన్ని పేదలకు ఇవ్వడమే కాదు, నేను ఎవరికైతే అన్యాయం చేశానో వారికి నేను 4 రెట్లు అధికముగా ఇస్తానంటున్నాడు. అంటే అప్పటి వరకు డబ్బే ప్రపంచం అనుకున్నటువంటి వ్యక్తి ఆ డబ్బు ఈరోజు చీకటి పనులకు దారితీస్తుంది. ఆ డబ్బు ఎవరిని కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎవరిని కూడా గౌరవించేటువంటి విధంగా లేదు. అందుకే ప్రభు ఏమంటున్నాడు? ఎప్పుడైతే ప్రభు పాదము ఆ ఇంట్లోకి మోపబడిందో, వెలుగైనటువంటి క్రీస్తు అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క జక్క ఇంటిలోకి ప్రవేశించాడో అప్పుడు ఆ ఇల్లు అంతా కూడా వెలుగుమయమైపోయింది. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే ఆ చీకటికి సంబంధించినటువంటి ఆ డబ్బుని ఎప్పుడైతే ఆయన కాదనుకున్నాడో అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, జక్కయ్య ఏ విధముగా అయితే ఆయనకు చీకటిగా అని భావించినటువంటి ఆ యొక్క సంపదనకు దూరం చేసి, అందుకే మనం పలు సందర్భాల్లో మనం చూస్తున్నాం, నిత్య జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలన్నప్పుడు ప్రభువు చాలాసార్లు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరు మీకున్నటువంటి ఆస్తిపాస్తులను అమ్మివేసి నువ్వు పేదలకు దానం చేసి నన్ను అనుసరించు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, అంటే దీని అర్థం ఏంటంటే మనం అన్నీ అమ్మేసుకొని ఆడుకునే వాళ్ళ మాదిరిగా తయారు కమ్మని కాదు. అంటే మనకు సరిపడంత మన దగ్గర ఉండాలి, మనకు మితము మించినటువంటి విధంగా ఉంటే దానిని ఇతరులకు మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు ఆ వెలుగు మనందరిలోకి వస్తుంది. ఎప్పుడైతే ఆ ఇతరులతో పంచుకోవాలనేటువంటి మనస్తత్వం మనలో ఉంటుందో అప్పుడు ఆ వెలుగు మనందరికి కూడా వస్తుంది. ఈరోజు జక్కయ్య మొదట్లో ప్రభువుని అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలోకి వస్తానే అప్పుడు ఆయన ఆ నిజమైనటువంటి వెలుగును ఆయన గ్రహించాడు. ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతా కూడా ఆ వెలుగు పుత్రులుగా నిలబడ్డారు. ఈరోజు మనం కూడా ఈ సమయంలో, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనమందరం కూడా కూర్చొని, ఇదిగో ప్రభువా, నా జీవితంలో అంధకారంలో ఉంటున్నాను, ఒక్కొక్కసారి నిన్ను సరిగా నేను ప్రార్థించలేకపోతున్నాను, సరిగా నేను వాక్యం చదవలేకపోతున్నాను, సరిగా నేను జపమాల జపించలేకపోతున్నాను, సరిగా నేను నిన్ను ఈ యొక్క దీపావళి పూజలలో నేను మనస్ఫూర్తిగా నేను పాల్గొనలేకపోతున్నాను. నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా క్రియల ద్వారా నేను అనేకమైనటువంటి తప్పులను చేస్తూ నేను ఒక అంధకారంలో నిలిచి ఉన్నాను ప్రభువా. ఇదిగో దుడుకు చిన్నవాడు ఏ విధముగా అయితే ప్రభువా ఆనాడు ఆ యొక్క తండ్రితో ఉన్నంత వరకు ఆయన తండ్రిని అపార్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి నుండి దూరం అయిపోయారో అప్పుడే ఆ తండ్రిలో ఉన్నటువంటి గొప్పతనం ఆయనకు అర్థమవుతుంది. తండ్రి తనని ఏ విధముగా ప్రేమించాడో తనకు అర్థమవుతుంది. తండ్రి నుండి దూరం అయిన తర్వాత తండ్రిని గౌరవించినటువంటి పుత్రుడు ఆయనకి తినడానికి కూడా అన్నం కూడా దొరకలేదు. కాబట్టి ఈరోజు అలాంటి అంధకారంలో ఈరోజు నువ్వు నేను మనందరం ఉన్నాం. ఈ అంధకారాన్ని ఇదంతా కూడా పునీత పౌలు గారు ఏం చేస్తాడంటే ఈ అంధకారాన్ని లేదా పాపాన్ని ఒక ముళ్ళుతో పోలుస్తున్నాడు. ఈ సమయంలో మనందరం కూడా ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. తెలుసో తెలియకనో ఎవరన్నా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ సమయంలో నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ యొక్క అన్నదమ్ముల విషయంలో, లేదా మన సంఘంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి విషయంలో, లేదా క్రైస్తవేతరుల విషయంలో ఎవరి పట్లైనా మనం ఏమన్నా అసభ్యకరంగా మాట్లాడి ఉన్నామా, ఎవరినైనా బాధ పెట్టి ఉన్నామా, ఎవరినైనా మన మాటల ద్వారా ఇబ్బంది పెట్టినట్లయితే ఈ సమయంలో మనమందరం కూడా ఆ తెలుసో తెలియక చేసినటువంటి ఆ దోషములను దేవుడు మన్నించమని, మన పాపములను మన్నించమని, అంధకారం అనేటువంటి చీకటి అనేటువంటి ఈ పాపాన్ని, ఈ ముళ్ళును మనమందరం కూడా, ఇదిగో మన ముందు పీఠం ముందు ఒక ముళ్ళు అక్కడ ఉంది, ఆ ముళ్ళుని మనమందరం కూడా ఒక్కొక్కరుగా వచ్చి మోకరించి, ఇదిగో ప్రభువా, నా జీవితంలో అనేకమైనటువంటి పాపాల ద్వారా ఇదో ఈ ముళ్ళు ద్వారా నేను నీకు సమర్పిస్తున్నానని చెప్పేసి ఆ ముళ్ళును అక్కడ ఉన్నటువంటి నిప్పులో, క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ నిప్పులో మనం పడవేసి, ఈ విధంగా నా పాపాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను, నా పాపములన్నీ కూడా దహింపు చేయని చెప్పేసి నన్ను నీ బిడ్డగా మలుచుకో అని చెప్పి అలనాడు
మనం చూస్తున్నాం. ఒక ప్రవక్త విషయానికి వస్తే ఇర్మియా ప్రవక్త, ఇదిగో నేను బాలుడుగా ఉన్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క నిప్పు కర్రను తీసుకొని వచ్చి ఆ నిప్పులతో ఆయన యొక్క నాలుకను కాల్చివేస్తున్నాడు. ఆ విధంగా ఆ నిప్పు అనేది పవిత్రాత్మకు చిహ్నంగా ఉంది. ఆ నిప్పుతో ఆ నాలుక కాల్చినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఆయన ధైర్యాన్ని పొందుకున్నాడు. మొదట్లో ఆయన చెప్తున్నాడు, నేను చిన్న పిల్లవాడను, నేను మాట్లాడలేను, నాకు ధైర్యం లేదు, నాకు ఆ శక్తి లేదని చెప్పినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ నిప్పుతో ఆ నాలుకను కాల్చినప్పుడు ఆ పవిత్రాత్మ శక్తిని ఆయన పొందుకొని ఆయన అనర్గళంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలుగుతున్నాడు. ఈరోజు మనం కూడా ఇదిగో మన జీవితంలో చేసినటువంటి పాపములన్నింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆ దేవాది దేవుని మన్నించమని ఆ యొక్క ముళ్ళును తీసి ఆ యొక్క నిప్పులో వేసి ఆ విధంగా ఆ పవిత్రాత్మ శక్తిని మనం పొందుకుందాం. అదే విధముగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిల్, మీ దగ్గర ఉన్నటువంటి ఆ క్యాండిల్ తీసుకొని, ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్ తీసుకొని మీరు ముట్టించుకొని ఆ క్రీస్తు ప్రభు అయినటువంటి వెలుగును మనమందరం కూడా స్వీకరిద్దాం. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే దైవమా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. దైవమా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నేటి నుండి వెళ్ళినప్పుడే మోయలేని కష్టాలతో కడవలిన నీళ్ళతో, మోయలేని కష్టాలతో కడవలి కన్నీళ్ళతో సతమతమై సొమ్మసిల్లిపోయాను నా తండ్రి. నీ ప్రేమనరిగి కడువేపు కలిగి, నీ ప్రేమనరిగి కడువేపు కలిగి, మారు మనసు కలిగి తిరిగి వచ్చాని నీ దుడుకు కొడుకును. దైవమా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. దైవమా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. దివ్య సప్రసాదనాథుని తాకడానికి కూడా మనకు అర్హత ఉండాలి. ఈరోజు ప్రభువు మనందరికి కూడా మానవుడిగా మన మధ్యలోకి వంచేసి వచ్చాడు. దేవుడు మనందరికీ ఆయన ఆ దివ్య సప్రసాద రూపంలో మన మధ్యలోకి వంచేసి వస్తున్నాడు. కాబట్టి ప్రభువును మనం తాకినా మనమే శుద్ధి పొందుతాం. ఈరోజు మనం పనిష్మెంట్ పొందడం కాదు, కానీ ఇదిగో ప్రభువా, అలనాడు స్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఆమె అందరూ కూడా ఆమెను చాలా చెడుగా, ఆమె ఒక పాపాత్మురాలుగా పరిగణించారు. కానీ ఇదిగో ప్రభువా, నాలో ఉన్నటువంటి ఈ బాధను ఎవ్వరు కూడా తీసివేయలేకపోతున్నారు. నా దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు నన్ను నయం చేయలేదు. ఇదిగో నేను ఎంతోమంది వైద్యులను నేను సంప్రదించాను, నాకు స్వస్థత జరగలేదు. ఈరోజు
నీ యొక్క అంచు తాకితే చాలు ప్రభువా నాకు స్వస్థత జరుగుతుందని ఆమె అనుకుంది. ఆమె విశ్వాసము ప్రభు ఆమెను స్వస్థతపరిచింది. ఈరోజు దివ్య సప్రసాదనాథుడు కూడా మీ మధ్యలోకి వెంచి వస్తుండగా అందరూ కూడా అలాంటి విశ్వాసంతో ఆ ప్రభువుని మనమందరూ కూడా తాకడానికి ప్రయత్నం చేద్దాం. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. నిన్ను చూడలేని కనులెందుకయ్యా, నిన్ను కోరలేని బ్రతుకెందుకయ్యా. నిన్ను చూడలేని కనులెందుకయ్యా, నిన్ను చూడలేని బ్రతుకెందుకయ్యా. నిన్ను చేరలేని తనులెందుకయ్యా, నాకున్న సకలం నీవేనయ్యా. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. ఆత్మాంధకారం తొలగించుమయ్యా, నీ జీవన వేదం బోధించుమయ్యా. పరిపూర్ణ స్వస్థతను నాకు సగుమయ్యా, నీ చింతన చేరవయ్యా. వెలుగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఇందులో మాధుర్యము నిండి ఉండెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నము మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వార మాకు అనుగ్రహించండి. అతి పూజుడ దేవుడి ఎప్పుడు స్తుతింపబడునుగాక. మధుర్యము గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనా
స్తుతింపబడిన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానమందును వేంచేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారై పవిత్రాత్మా దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక. మేరీ మాత యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్న తల్లి ఎగువారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త యేసేపు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ చేష్టుల యందును దేవుడే పొడు గణముగా స్తుతింపబడునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవమాత శరణు గౌరు జపము మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కొక్కరైనను మీ వలన చేయి విడువనట్లు ఎన్నడూ లోకంలో నిలయని తలంచండి. కన్యకుల రాజ్ఞి దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాల్చుకొని మీ సముఖములో నిలిచి ఉన్నాను. మనిషి అవతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరి అయి వినోదరించండి. ఆమేన్. దేవుల ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడున్నో ఎప్పుడున్నో సదాకాలం కలుగునుగాక. పునీత అంతోని వారా, మా కొరకు పునీత పేతురు గారా, మా కొరకు పునీత జోజప్ప గారా, మా కొరకు పునీత ఫ్రాన్సిస్ సివియర్ గారా, మా కొరకు పునీత అల్ఫోన్సమ్మ గారా, మా కొరకు పునీత అగ్నిశమ్మ గారా, మా కొరకు పునీత చిన్నతరసమ్మ గారా, మా కొరకు సకల పునీతులారా, మా కొరకు పరిశుద్ధ ఆరోగ్య మాత, మాకు ఆరోగ్యం దయచేయండి. నిత్య సహాయ మాత, మాకు సహాయము చేయండి. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు.